90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? అండ్ నిన్న మనం మాట్లాడుకుంటే గోల్డ్ అనేది పెరిగింది అండ్ దాంతో పాటు ఇంకా పెరుగుతుంది అని మీరు చెప్పారు. కాబట్టి ఈ రోజు స్పాట్ గోల్డ్ రేట్ ఎలా ఉంది? ఇంకెంత వరకు 1,00,000 దాటుతుంది అన్న వార్తలు వింటున్నాం. కాబట్టి ఏ రోజు వరకు దాటే అవకాశం ఉందంటారు? గోల్డ్ ఎలా ఉంది అడిగారు కాబట్టి చెప్తున్నా, అందరు కూడా అడుగుతారు కాబట్టి చెప్తున్నా. చాలా కులాసగా ఉంది అండ్ చాలా చాలా పెరిగింది. సో అప్రిసియేషన్ అన్న వర్డ్ మనం ఒకవేళ వాడితే ఐ థింక్ అది గోల్డ్కే సొంతం. డిప్రిసియేషన్ అనేది జన్మలో లేదు గోల్డ్కి. సో లైఫ్లో ఏదన్నా కొనండి, ఉంటే ఉండొచ్చేమో డిప్రిసియేషన్, అవన్నిటికీ ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి వేరే వాటికి, కానీ గోల్డ్కి మాత్రం డిప్రిసియేషన్ లేదు. ప్యూర్ అప్రిసియేషన్ మాత్రమే. అంటే గోల్డ్ అది 24 క్యారెట్ గోల్డ్ అయినా, 22 క్యారెట్ గోల్డ్ అయినా, ఆర్ ఈవెన్ మేబీ 18, ఆర్ ఈవెన్ మనం చేసామో 9 క్యారెట్ గోల్డ్ కూడా మనం చేసాం. లైక్ 2,500 రూపాయలు 3,000 రూపాయల్లో మీకు తులం బంగారం అని చెప్పేసి. సో ఇలాంటి కైండ్ ఆఫ్ గోల్డ్ క్యారెట్స్ మారినా కానీ ప్యూరిటీ మాత్రం తగ్గదు. సో నిజంగా ఐ వాజ్ నాట్ రియలీ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ గోల్డ్ రీసెంట్ టైం వరకు చెప్పాలి అంటే. చిన్నప్పుడు లైక్ మదర్ చెప్పేవారు, మా నాన్న చెప్పేవారు, గోల్డ్ అంటే బంగారం అంటే ఇదిరా అదిరా. పెళ్ళైన తర్వాత భార్య కూడా చెప్పడం మొదలుపెట్టారు. ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు నేను లైఫ్లో, నిజంగా చెప్తున్నాను. లేకపోతే నా ఇల్లు కూడా బంగారంతో కట్టేవాడినేమో, అంత బంగారం జమ చేసుకునేవాడిని. See, it's a dream actually. It was now it has become my dream. Of course చాలా లేట్గా ఆ మాటని రియలైజ్ అయ్యాను. బట్ నిజంగా నేను చెప్తున్నాను, ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో మన ఇండియాలో, బికాజ్ ఇండియా ఈజ్ అ వెరీ యంగ్ కంట్రీ, బిలో 28 yearsలో 65% పాపులేషన్ ఉంది. కాబట్టి మీరందరూ మాత్రం ఇలాంటి తప్పులు చేయకండి. బంగారం ఇల్లు కట్టుకుంటారా, లేదంటే బంగారం ఇల్లు కట్టుకునేంత బంగారం సంపాదించుకొని మీరు ఎక్కడ సేవ్ చేసుకుంటారా, ఇన్వెస్ట్మెంట్ చేస్తారా అనేది అది మీ ఇష్టం. బట్ బంగారం మాత్రం మ్యాండేటరీ లైఫ్లో. అది లేకుంటే లైఫ్ ఈజ్ మీనింగ్లెస్ అని చెప్పి ఇప్పుడు అనిపిస్తుంది నాకు నిజంగా. సో ఐ సీరియస్లీ యాజ్ అ బ్రదర్గా, యాజ్ అ వెల్ విషర్గా, ఐ డెఫినెట్లీ వాంట్ టు అడ్వైజ్ దట్ బంగారం అందరి ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇండియా ఈజ్ నోన్ ఫర్ గోల్డ్ కన్జంప్షన్. లైక్ లిటరలీ అది మనం ఫ్యాక్టరీలో, మెడిసిన్స్లో అన్ని చూస్తాం, కానీ ఆభరణాల రూపంలో మాత్రం ఖచ్చితంగా బంగారం ఉండాల్సిందే. అండ్ అది తొడుక్కున్న తర్వాత వస్తుంది చూడండి ఆ ఫీలింగ్, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఆ మోటివేషన్ అనేది ఉంటుంది. లిటరలీ నో బడీ కెన్ మ్యాచ్. ఏది మ్యాచ్ చేయలేరు. మీరు బిర్యానీ తింటారా, అది 4 గంటలు 6 గంటల వరకే అది దాని ఎంజాయ్మెంట్. బట్ గోల్డ్ ఈజ్ ఫర్ లైఫ్ టైం అని చెప్తాను. సో ఎస్, వాల్యుయేషన్ తెలిసింది, విలువ తెలిసింది, రియలైజ్ అయ్యాము, లేట్గానే అయ్యాము. కానీ గోల్డ్ ఇక్కడ నుంచి అన్ఫార్చునేట్ విషయం ఏంటంటే 1,00,000 దాటనుంది విత్ ఇన్ నో టైం. ఎస్, నిన్న రాత్రి ఫ్యూచర్స్ మార్కెట్లో నిన్న వీడియోలో నేను చెప్పాను దట్ సాయంత్రం 5 నుంచి 9 మధ్యలో చూడండి బంగారం ఇంకా పెరుగుతుంది అనేసి. ఎస్టర్డే సర్పాస్డ్ ది 52-week హై కాదు, లైఫ్ టైం హై ఫ్యూచర్స్లో ఏదైతే 80,200 చేంజ్ ఉంటుంది కదా, అది నిన్న క్రాస్ చేసి 80,300 చేంజ్కి వెళ్ళిపోయింది. సో గోల్డ్ ఈజ్ అట్ ఆల్ టైమ్ హై. కంగ్రాచులేషన్స్ అందరూ ఎవరెవరైతే గోల్డ్కి విలువిచ్చారు, గోల్డ్ కొనుక్కున్నారు ఆన్ టైం. తగ్గుతుంది అని చెప్పేసి చాలాసార్లు కింద ఇండికేషన్స్ వచ్చాయి. కొత్త రాష్ట్రపతి గారు వచ్చి ఏం చెప్తారు అనుకున్నా కానీ ఆయన కూడా ఏం చెప్పలేదు. బట్ గోల్డ్ హ్యాస్ స్టార్టెడ్ ఇస్ జర్నీ టువర్డ్స్ 1 lakh rupees. సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ రోజు ఏం జరగబోతుంది? అఫ్ కోర్స్ ఇట్స్ అ వీకెండ్. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం శిరీష, సరిగ్గా వారం ఉంది. దేనికంటారు? 1st Feb యూనియన్ బడ్జెట్ ఉండబోతుంది. ఈ బడ్జెట్ లో గోల్డ్ గురించి చాలా ఇంపార్టెంట్ కమెంట్స్ చేయబోతున్నారు, అనౌన్స్మెంట్స్ చేయబోతున్నారు. దాట్ ఆల్సో వీ డోంట్ నో, వీ నీడ్ టు వెయిట్ అండ్ చెక్. బట్ గోల్డ్ మాత్రం అప్వర్డ్ జర్నీలో ఉంది, దాని గురించి డౌటే లేదు. సో ఈ రోజు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 24 క్యారెట్ ఫస్ట్ చూసుకుందాము. గమ్మత్తైన విషయం ఏంటంటే ఫ్యూచర్స్ మార్కెట్లో చాలా పెరిగింది గోల్డ్, కానీ స్పాట్ మార్కెట్లో మాత్రం ఫ్లాట్గా ఉంది. సో లెట్స్ అబ్జర్వ్ దాట్. సో 82.42 నిన్న, ఇవాళ సేమ్ ప్రైసింగ్ ఉంది. దట్ ఈస్ 24 క్యారెట్ గోల్డ్. అండ్ 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 7,555. నిన్న ఒక విషయం చెప్పాను, మీకు గుర్తుందా శిరీష? 7,555 అంటే 555 ఈజ్ యాక్చువల్లీ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది లక్కీయెస్ట్ నంబర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గోల్డ్ పర్చేసింగ్ కోసం. సో 22 క్యారెట్ గోల్డ్ నిన్న, ఇవాళ చూడండి, దట్ ఈస్ అ గుడ్ కోయిన్సిడెన్స్. నిన్న అదే రేట్లో ఉండింది, ఇవాళ కూడా అదే రేట్లో ఉంది. అండ్ ఈవెన్ దిస్ సండే వరకు ఇదే రేట్లో ఉంటుంది. మండే రోజే మీకు ఈ రేట్ మారబోతుంది శిరీష. ఓకేనా? సో కమింగ్ టు ది
18 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 6182 అండ్ లిటరల్గా 5900 5700లో ఉన్నంత వరకు చాలా మంది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు గోల్డ్ పెరుగుతున్న కొద్దీ రష్ కూడా అలాగే పెరుగుతుంది, డిమాండ్ కూడా పెరుగుతుంది. నిన్న ఒక ఫాదర్ అండ్ సన్ వచ్చారు గోల్డ్ గురించి మాట్లాడడానికి. దే టుక్ అన్ అపాయింట్మెంట్ అండ్ కేమ్ టు మీ. లిటరలీ గోల్డ్ ఇంపోర్ట్స్ ఎంత పెరుగుతున్నాయంటే ఇండియాలో దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇష్యూయింగ్ డిఫరెంట్ లైసెన్సెస్ టు ఆల్ ది ట్రేడర్స్ అండ్ గోల్డ్ జ్యువెలర్స్కి అనమాట, దట్ యూ కెన్ లీగల్లీ ఇంపోర్ట్ ద గోల్డ్. ఒకవేళ ఇంకొక విషయం ఏంటంటే మీ దగ్గర ఈ ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఉంటే ఇప్పటిదాకా మొన్నటిదాకా కస్టమ్స్ డ్యూటీ తగనంత వరకు 15% ఉండేదండి. మొన్న లాస్ట్ బడ్జెట్లో జూలైలో అనౌన్స్మెంట్ చేసిన తర్వాత 9% తగ్గించారు, ఇప్పుడు 6% ఛార్జ్ చేస్తున్నారు. ఇంకొక శుభవార్త ఏంటంటే ఈ లైసెన్స్ ఒకవేళ మీ దగ్గర ఉంటే మీకు 6% కూడా కట్టాల్సిన అవసరం లేదు, ఇంకా తక్కువ ఉంటుంది. ఆర్ సమ్ టైమ్స్ మేబీ నో ట్యాక్స్, ఐ గెస్ నో కస్టమ్స్, బట్ దెర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ అప్రిసియేషన్ గోయింగ్ ఆన్. సో అందరూ చాలా మంది ట్రేడర్స్ అండ్ జ్యువెలర్స్ ఏం చేస్తున్నారంటే ఈ లైసెన్స్ తీసుకొని గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకుంటే లీగల్గా బాజప్తాగా మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ ప్రకారంగా గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, జ్యువెలరీ రూపంలో దాన్ని తయారు చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇండియా నుంచి. సో దాని అర్థం ఏంటంటే ఇండియాకి డాలర్ రెవెన్యూ పెరగబోతుంది. Yesterday I came to know that. So I'm very happy for that. So all the jewelers doing a great job అండి. సో ఎవరెవరైతే ఫ్యూచర్స్లో హెడ్జింగ్ చేస్తారు వీళ్ళందరూ శిరీష, ఎందుకంటే క్యాష్ మార్కెట్లో గోల్డ్ కొన్న తర్వాత ఒకవేళ ఫ్యూచర్స్లో పడిపోతే ఎలా తెలియాలరా బాబు మనకని చెప్పేసి ఆ సేఫ్టీ కోసం, ఆ సేఫ్టీ మార్జిన్ కోసం ఏం చేస్తారంటే 10 కేజీలు ఒకవేళ స్పాట్లో గోల్డ్ ఉంటే 20 కేజీలు ఫ్యూచర్లో అమ్ముతారు. అది ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ₹1,00,00,000 బంగారం ఉంది. సో ఆ ₹1,00,00,000 వర్త్ బంగారం సడన్గా గోల్డ్ ఒకవేళ ₹1,00,000 దిగింది అనుకోండి, అంటే స్పాట్ మార్కెట్లో చెప్తున్నాను. సో మీకు ఇక్కడ ఒకవేళ కేజీ ప్రకారంగా ₹1,00,000 దిగితే మీకు ఇక్కడ ₹1,00,00,000 బంగారంలో కనీసం ₹10 లక్షల లాస్ వస్తుంది మీకు. సో ఆ 90 లక్షలకు వచ్చేసింది కాబట్టి విలువ ఇక్కడ వీళ్ళేం చేస్తారంటే 20 కేజీస్ గోల్డ్ ఫ్యూచర్లో అమ్మేస్తారు. ఫ్యూచర్లో అమ్మితే ఏమవుతుంది? స్పాట్లో లాస్ వచ్చింది కదండి, 10 లక్షల లాస్ పడిపోయినందువల్ల. ఫ్యూచర్లో 10 లక్షలు పడిపోయినందువల్ల అక్కడ 20 లక్షల ప్రాఫిట్ వస్తుంది. తెలుసా మీకు అన్నమాట? సో అక్కడ వచ్చిన 20 లక్షల ప్రాఫిట్ ఏం చేస్తారంటే 10 lakhsని ఇక్కడ కాంపన్సేట్ చేసుకుంటారు స్పాట్ గోల్డ్ని, ఇంకా మిగతా 10 lakhs పాకెట్లో పెట్టుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ హెడ్జింగ్. సో హెడ్జింగ్ టూల్ ఈజ్ అ వండర్ఫుల్ టూల్. దాని గురించే నేను మీకు ఫ్యూచర్స్లో చార్ట్స్ ఎలా ఉండబోతున్నాయి ఈరోజు చెప్తా. ఇక్కడ మీరు చూస్తే లిటరల్గా డైలీ చార్ట్స్లో ఐఎమ్ సో హ్యాపీ టు సీ గోల్డ్ లిటరల్గా మళ్ళీ ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది శిరీష. సో మనము మొన్నటిదాకా ఈ ట్రెండ్ లైన్ని ఇలా అని డ్రా చేసేవాళ్ళం, కానీ ఏ రోజైతే మనకు తెలిసిందో దట్ మన ట్రెండ్ లైన్ని దాటి గోల్డ్ పైకి వెళ్ళిపోతుంది శిరీష, జాగ్రత్తగా ఉండండి, గోల్డ్ పెరుగుతుంది చెప్పేసి మీరు గత వారం 10 రోజుల వీడియోస్ మీరు చూస్తే వరుసగా ఇదే లెక్క. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు కొత్త లెక్క ఏముందంటే నౌ వీ నీడ్ టు ప్లేస్ దిస్ ట్రెండ్ లైన్, ఇలా ప్లేస్ చేయాల్సి వస్తుంది. సో ఎంటైర్లీ ఇట్స్ అ డిఫరెంట్ ట్రెండ్. గోల్డ్ ఇంకా పెరగబోతుంది. అండ్ షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్పనా? 83,500, 84,700 విత్ ఇన్ నో టైమ్. ఎన్ని వారాల్లో వచ్చేస్తుంది అది మనం వెయిట్ చేసి చూడాలి, కానీ గోల్డ్ ఈస్ గోయింగ్ టు 83 and 84,000 విత్ ఇన్ నో టైమ్. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.